హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. KSP24 తెలుగు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం, తెలంగాణ లేదా ఆంధ్ర రాష్ట్రం గురించి, కేంద్ర సర్కారు గురించి కావచ్చు, ప్రతి సమాచారం కూడా, ప్రతి పథకానికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి పథకం గురించి కూడా నేను పెట్టే వీడియో మొట్టమొదటిగా మీరే చూస్తారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వాటి మీద నొక్కి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీరు మొట్టమొదటిగా చూస్తారు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త పింఛన్ల పంపిణీ. ఏపీ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పింఛన్లు మంజూరు చేయడానికి ఓకే చెప్పింది. అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అధికారుల వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మరో 1,00,000 మంది వరకు పింఛన్లను మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి ఈ కొత్తగా మంజూరైన పింఛన్దారులకు పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మే నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయడం కష్టమని, అయితే వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయడం కష్టమని, మే నెల నుంచి విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్హులైన వారిని దాదాపు 39,000 మంది కొత్త పింఛన్లు పంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులైన దాదాపు 14,000 మంది పింఛన్లను కూడా తొలగించామని కూడా చెప్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లన్నీ దాదాపు వితంతు పింఛన్లని అధికారులు చెప్పారు. వీరికి నెలకు 4,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛన్దారులు 5 లక్షల మంది వరకు గుర్తించామని తెలిపారు. వీరికి కూడా త్వరలోనే పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ను మంజూరు చేస్తుంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది. పూర్తిగా మంచం మీద ఉండి చికిత్స పొందుతున్న వారికి నెలకు 15,000 రూపాయలను చెల్లిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మరో 5 లక్షల మందికి అదనంగా పెన్షన్లను పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా అంటే రేపు నెల ఇవ్వడం అంత కుదరదు అంటున్నారు. సో మే మాసంలో ఏప్రిల్ తర్వాత మేలో ఈ కొత్త పెన్షన్లు అయితే అమలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో వితంతులు ఎవరైతే ఉంటారో సో వారు అయితే ఈ పెన్షన్లు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి. సో ఎప్పుడు అప్లై చేయాలి అనే టైమింగ్ కావచ్చు, డేట్ కావచ్చు, సో వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ తొందరలో ఇస్తారు. సో మళ్ళా మరికొంత సమాచారంతో మరో వీడియోతో మళ్ళీ వస్తాను. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం మొట్టమొదటిగా మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.